నమస్తే నాగనాథ్ గారు. నమస్కారం. నాగనాథ్ గారు, మకర రాశి వారికి గురుగ్రహ వక్రి ప్రభావం ఎలా ఉండబోతుంది? వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? వారికి మీరు చెప్పే పరిహారాలు ఏమిటి? హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మకర రాశి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గ్రహం గురుగ్రహం. తృతీయ భావము అంటేనే మనిషి జీవితంలో ఒక అడ్వెంచరస్ ట్రావెలింగ్ జర్నీ, న్యూ ఆస్పిరేషన్స్, ఇవన్నీ కూడా మనకి తృతీయ భావానికి వస్తే వ్యయభావము అంటారు. ఏంటంటే మోక్షం అని చెప్పచ్చు ఒక మాటలో. అంటే లాసెస్ అని చాలా మంది చెప్తారు, కానీ జ్యోతిష శాస్త్రంలో లాసెస్ అన్న పదం కన్నా ఎక్కువగా మోక్షము, లేకపోతే డిటాచ్మెంట్, లేదా మనం ఏదైతే జీవితంలో వదిలేసుకుంటామో ప్రాప్తం లేనివి, ఇట్లాంటి పదాలు పెడతారు. సో మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళు ఈ గురు వక్రి యొక్క స్థానము, డ్యూరేషన్, అట్ ది సేమ్ అతిచారం, అట్ ది సేమ్ అతిచార స్థితిని కూడా వాళ్ళు తెలుసుకోవాలి. 10వ తారీఖు అక్టోబర్ మాసం 2025 నుంచి 28వ తారీఖు డిసెంబర్ 2025 వరకు వక్రి ఉంటుంది. ఇందులో మళ్ళీ అతిచార స్థితి కూడా ఉంటుంది. 18వ తారీఖు అక్టోబర్ 25 నుంచి 5వ తారీఖు డిసెంబర్ 25 వరకు కూడా వీళ్ళకి అతిచార స్థితి ఉంటుంది. సో మకర రాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, తృతీయ వ్యయాధిపతి అన్నారు కాబట్టి మన తృతీయ స్థానం అంటేనే లైఫ్లో మీరు కోరుకునేది ఏమన్నా అడ్వెంచరస్గా చేస్తారు, ఎటువంటి కాంపిటీషన్ అని ఎదుర్కొంటారు. మీ ఊహల్ని మీ ఊహల్ని, మీ కళని సార్థకం చేసుకోవడం కోసం మీరు చేసేటువంటి రిస్క్ ఫ్యాక్టర్ తృతీయ భావం. ఒక ముక్కలు చెప్పాలంటే వ్యయము అంటే మీకు ఎండ్ రిజల్ట్ వస్తుందా లేదా, మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, యు గాట్ ద రిజల్ట్ ఆర్ నాట్, వ్యయభావము. ఇది ఎందుకు చెప్తున్నానంటే, గురువు యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో చెప్పాను కదా, ధాతృత్వం అంటే జనరాసిటీ, దే ఆర్ వెరీ జనరస్ టు గివ్ ఎనీ పర్సన్. మకర రాశి నాకు తెలిసి ఇది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సైన్. ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు మోర్ దాన్ 60-70% ఈ మకర రాశి వాళ్ళకు ఉంటాయి. వీళ్ళు ఎవరితోనైనా తొందరగా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయి గుడ్డిగా నమ్మేసి మోసపోయేటువంటి లక్షణాలు ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళకి 25 సంవత్సరాల వాళ్ళకు భయంకరమైన అనుభవాలు ఉంటాయి. వీళ్ళు రిలేషన్స్ తెంచుకోలేరు, తెంచుకుంటే బాధపడుతుంటారు. వీళ్ళని ఎవరైనా డిస్కనెక్ట్ చేసినా కానీ వీళ్ళు తట్టుకోలేరు. చూడండి, కరెక్ట్గా అవతల వ్యక్తుల్ని జడ్జ్ చేయలేరు, వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలన్న తార్కికం ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ నుంచి రిలేషన్ చెడిపోకుండా వాళ్ళకి సరెండర్ అవుతూ, వాళ్ళ కోసం మాడిఫై అవుతూ, వీళ్ళు ఇండివిజువాలిటీస్ లో చాలా మార్పులు తెచ్చుకుంటారు. ఇండివిజువాలిటీ పోగొట్టుకోరు, కానీ ఇండివిజువాలిటీస్ లోనే మాడిఫికేషన్ చేసుకుంటారు. సో దీనివల్ల వీళ్ళు ఏం కోల్పోతారు అంటే, వీళ్ళకి నాకు తెలిసి వీళ్ళకి అపారమైన జ్ఞానం ఉంటుంది మేడం. అంటే సామాజిక పరిజ్ఞానం వీళ్ళకి అపారంగా ఉంటుంది. అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎవరిని నమ్మాలి అన్ని తెలుసు. కానీ వీళ్ళ పర్సనల్ బాండేజెస్ ఉంటాయి చూడండి, ఫ్రెండ్స్ కానీ, వీళ్ళకి నచ్చిన వ్యక్తులు, వీళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది చూడండి, అక్కడ అదే తార్కికం వీళ్ళు వాడరు. సో వీళ్ళ పక్కన వీళ్ళకి చెడకోపం పెడతాడు అని చెప్పొచ్చు ఒక ముక్కలో. అంటే ఏంటి, ఇప్పుడు వీళ్ళ కళలు సార్థకం చేసుకోవడం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా వక్రి, ముఖ్యంగా ఈ అక్టోబర్ 10వ తారీఖు వక్రి నుంచి మనం చెక్ చేసుకుంటే డిసెంబర్ 5 వరకు ఉన్నటువంటి అతిచారాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళకి ఇది ఒక రకమైనటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. అంటే ఇన్ఎవిటబుల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్. బట్ వాళ్ళు దాన్ని ఎలా మాడిఫై చేసుకోవచ్చు అన్నది కూడా అందులో ఉంటుంది. ఎందుకంటే గురువు అతిచారంలో అనుకూల ప్రతికూల రెండు ఫలితాలు ఇస్తాడు. నార్మల్గా గురువు ప్రతికూల ఫలితాలు ఇవ్వడు, అన్ని పాజిటివ్ ఉంటాయి. కానీ అతిచారంలో ఉంటుంది కాబట్టి ఈ విషయం వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. ఏంటంటే వీళ్ళలో కనిపించినటువంటి ఒక న్యూన్యత, అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడం, లేదా ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే దే టేక్ లాట్ ఆఫ్ టైం. ప్రణాళిక, ఆలోచన, స్పష్టత, ఇవన్నీ వచ్చే లోపల పుణ్యకాలం దాటిపోద్ది. మకర రాశి వాళ్ళు ఏదైనా పని స్టార్ట్ చేశారంటే అనాలోచితంగా ఏదైనా టకటక చేసేటువంటి టైప్ కాదు వీళ్ళు. ఇక్కడ బోర్ వాటర్ వేయాలి అంటే దాని హిస్టరీ ఎంత కనుక్కుంటారు, ఇక్కడ వాటర్ వస్తుందా లేదా, రిస్క్ తీసుకుంటారా? రిస్క్ తీసుకోరేమో కదా. దే ఆర్ వెరీ ప్రొటెక్టివ్, హ్యాండిల్ విత్ కేర్ అంటారు చూడండి, అలా ఉంటారు. ఈ హ్యాండిల్ విత్ కేర్ ప్రొటెక్షన్ ని నేను ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే, అలాంటి రిస్క్ తీసుకోవడానికి సందర్భం వచ్చినా కానీ వీళ్ళు భయము, అంటే ఒక టైప్ ఆఫ్ కాంప్లెక్స్ ఫియర్ అండ్ నర్వస్నెస్, ఈ రెండు లక్షణాలు ఉంటాయి. కానీ ఇంకా అలా ఉంటే ఎప్పటికీ ఏది అచీవ్ అవ్వడం కష్టం కదా. అట్లని కాదు, ఇప్పుడు ఇది ఎప్పుడు వాళ్ళకి లైఫ్లో ఏదన్నా నా ఊహలు, నేను ఒక స్పోర్ట్స్ మ్యాన్ అయిదాం అనుకున్నాను, లేకపోతే నేను ఏదైనా ఒక సైంటిస్ట్ అవ్వాలి, లేకపోతే ఇంకోటి ఏదైనా నా ఊహలు నాకు ఉంటాయి. వేర్ ఐ వాంటెడ్ టు బికమ్ ఏ హీరో, ఐ వాంటెడ్ టు క్రియేట్ అన్ ప్రైడ్ ఐడెంటిటీ ఇన్ మై ఫ్యామిలీ, మై సొసైటీ. ఇది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేడం. చాలా చిన్నగా అనుకుంటారు కానీ
మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఒక ప్రైడ్ ఐడెంటిటీ వాళ్ళ జీవితంలో ఒక మేజర్ అబ్సెషన్. వాళ్ళు కోరుకునేది మేజర్ అబ్సెషన్ టు అచీవ్ సంథింగ్ ప్రైడ్. అదే మకర రాశిలో పుట్టినట్టు తల్లిదండ్రులు అనుకోండి, వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు అలానే మోటివేట్ చేస్తారు. సో దట్ దే విల్ బి ఐడెంటిఫైడ్ as స్పెషల్ అడ్రసెస్ ఇన్ ద టౌన్. సో ఈ స్పెషల్ ఐడెంటిటీ అన్న దానికోసం వెళ్ళి ఈ తృతీయ భావంలో ఉన్నటువంటి ఏమని చెప్పాను అడ్వెంచర్స్, ఇటువంటి అడ్వెంచర్స్ చేయడం వల్ల వీళ్ళకి డబ్బులు, ధన నష్టం గట్టిగా, ముఖ్యంగా వ్యాపార రంగంలో. అయితే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వీళ్ళకి ఈ 10th అక్టోబర్ నుంచి ఈ ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే 5th డిసెంబర్ వరకు అతిచారంతో కూడా కలిసి ఉంది కాబట్టి సో వీళ్ళు ముఖ్యంగా ఈ అక్టోబర్ నవంబర్ దే షుడ్ బి వెరీ కేర్ఫుల్. 10th అక్టోబర్ నుంచి నవంబర్ ఎండింగ్ వరకు ఆల్మోస్ట్. ఎందుకంటే వీళ్ళకి అతిచారం, వీళ్ళకి ముఖ్యంగా చాలా మంది ఏమనుకుంటున్నారంటే అతిచారంలో చాలా తీవ్రమైనటువంటి ప్రయాణం చేస్తాడు గురువు, కర్కాటకంలోకి వస్తాడు కాబట్టి వీళ్ళ కేంద్ర భావం మకర రాశి వాళ్ళకి, కాబట్టి వీళ్ళకి లైఫ్లో అన్ని కలిసి వస్తాయని, కలిసి వచ్చినట్టు కనిపిస్తాయి. అతిచారం అన్నది మకర రాశి వాళ్ళకి ఒక మాయ లాంటిదే, ఇట్లా ఒక ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది. వీళ్ళ బేసికల్గానే వీళ్ళు చాలా మటుకు కూడా ఊహాత్మకంగా ఉంటారు మకర రాశి వాళ్ళు. సో నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే వీళ్ళు ఇన్ని అడ్వెంచరస్ పనులు చేసి రిస్క్ ఫ్యాక్టర్లో వెళ్ళేటువంటి లక్షణాలు లేవు, వెరీ ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏం చేసినప్పటికీ కూడా ప్రణాళికలతో పాటు వాటికి సంబంధించినటువంటి ప్రీవియస్ హిస్టరీ, ఇలా చేస్తేనే కరెక్ట్ కాదా, బిజినెస్ ఎస్పెషల్లీ బిజినెస్ పీపుల్, ఇన్వెస్టర్స్, వీళ్ళకి సంబంధించింది మాత్రమే చెప్తున్నాను. వీళ్ళు ఈ విషయంలో ప్రణాళికతో ఉంటేనే మంచిది. మకర రాశి వాళ్ళకి ఆల్రెడీ ధనస్థానంలో రాహు ఉన్నాడు, అష్టమ భావంలో వాళ్ళకి కేతు ఉంటాడు. అంటే ఇప్పుడా ఎప్పుడు గోచారంలో మన మే నుంచి 18 నెలలు ఉంటాడు. మే నుంచి రాహుకేతువులు అక్కడే ఉంటారు. సో కాబట్టి వీళ్ళకి అన్ని మొత్తం మీరు రౌండ్ రాబిన్ ఎటు ఎనాలిసిస్ చేసినా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ మనీ, ఫైనాన్సెస్ అండ్ రిస్క్ ఓరియంటేషన్. ఇవన్నీ ఒకదానికి ఒకటి ముడిపడి ఉంటాయి. కాబట్టి మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎన్నో వచ్చినట్టు కనిపిస్తాయి. ఇది మనం మాట్లాడేది ఏంటంటే వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ 79 days, అందులో మళ్ళీ అతిచారం కూడా ఉంది. సో ఈ డ్యూరేషన్ అన్నది వీళ్ళకి రిస్క్ తీసుకోవడం, అడ్వెంచర్ చేయడం, ఇటువంటి వాటికన్నా ఎక్కువగా దే షుడ్ బి మోర్ ప్లానింగ్ ఓరియంటేషన్, కన్సిస్టెన్సీ. సో కన్సిస్టెన్సీ అంటే ఏంటి, తొందరగా అభిప్రాయాలు మార్చిపోతాయి మేడం, తొందరగా అభిప్రాయాలు మారుతాయి వీళ్ళవి. సో కన్సిస్టెంట్ గా అంటే ఏంటి, స్థిరంగా ఉండడం. ఒకటి ప్రణాళికాబద్ధమైన స్థిరత్వం. ఈ రెండు లక్షణాలు కనుక వీళ్ళు ఫోకస్ చేస్తే వీళ్ళకి అంత తీవ్రమైనటువంటి పరిణామాలు ఫేస్ చేయాల్సిన అవసరం. మరి ఇలాంటి పరిణామాలు ఫేస్ చేయకుండా ఉండాలి అంటే వీళ్ళకి పరిహారాలు కూడా చెప్తే బాగుంటుందేమో. పరిహారం నా స్టైల్లో చెప్తాను, మీ స్టైల్లోనే కొంచెం పరిహారం కంటే పరివర్తన దిశగా పనిచేసేది చెప్తాను. నా దృష్టిలో అసలు ఇట్ ఇస్ అ వెరీ బ్యాడ్ టర్మ్. ఏది మీరు వాడిన పదం ఏంటి, పరిహారం. కొంచెం ఏ ఖర్చు లేకుండా చెప్పండి అన్నాను. ఇప్పుడు నా దృక్పథంలో పరిహారం అంటేనే ఎవడో పాపం అన్న ఫీలింగ్ తో ఉన్న, పాపం అనే భావంతో ఉండేవాళ్ళు, న్యూన్యతతో ఉండేవాళ్ళు ఆచరించేటువంటిది, భయంతోని ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లనో లేకపోతే తనను తాను అండర్ ఎస్టిమేట్ చేసుకునే వాళ్ళు ఆచరించేటువంటి ఒక ప్రక్రియ అని నేను అనుకుంటాను. సో ఈ షో తర్వాత చాలా మంది పరిహారం అనే పదానికి చాలా దూరంగా ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. నేను అనుకోవట్లేదా? ఎందుకంటే మనుషుల్లో నేను అదే చెప్తున్నాను మేడం, నేను ఎందుకు ఆస్ట్రో సైకాలజీని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను కూడా ఫలితాలు చెప్పేయచ్చు, మీ చేతిలో ఏం లేదు ఆయన, మీరు నిమిత్త మాత్రులే అని రీసెర్చ్ చేశా కదా మేడం దాని మీద. నిజంగా మనం ఏ విషయంలో నిమిత్త మాత్రలము, మన పుట్టుక మన చేతిలో లేదు. మీ హైట్ పెరుగుతుందా మేడం ఇంకో ఇంచు? లేదు. నాది పెరుగుతుందా? లేదు. 1 ఇంచు తగ్గగలరా మీరు? నేను తగ్గగలనా? మన చేతుల్లో లేనివి కొన్ని ఉంటాయి మేడం. డిఎన్ఏ ఫ్యాక్టర్ కూడా ఎన్విరాన్మెంట్ నుంచి మారుతుందని సైన్స్ చెప్తుంది, తెలుసా మేడం? మన డిఎన్ఏ ఫ్యాక్టర్ కూడా ఎన్విరాన్మెంటల్ ఇంటరాక్షన్ వల్ల మన డిఎన్ఏ చేంజ్ అవుతుందని చెప్తున్నప్పుడు ఎలా చేంజ్ అవుతుంది సార్? ఆఫ్ కోర్స్ మేడం, మీరు అది చూడండి, మీరు సైన్స్ ప్రూవ్ చేసింది. ఓకే. సో దట్ ఇస్ అ డిఫరెంట్ సబ్జెక్ట్ యాక్చువల్లీ, బట్ సైన్స్ దాన్ని కూడా ప్రూవ్ చేసింది. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ ఆల్సో కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద డిఎన్ఏ. అలాంటప్పుడు మనిషి తన సహజ సిద్ధమైనటువంటి కొన్ని లక్షణాలు తెలుసుకుంటే, తెలుసుకోవడమే మనిషిలో ప్రక్షాళన, తెలుసుకోవడమే మార్పు. తెలుసుకున్న తర్వాత ఆచరించడానికి మీకు పరిస్థితులు కూడా సహకరిస్తాయి, చుట్టుపక్కల వ్యక్తులు సహకరించేటువంటి సందర్భాలు వస్తాయి. కానీ మీ దగ్గర ఒక డేటాబేస్ ఉండాలి కదా, మీరు ఏం చేయాలన్నది.
కదా, ఆ డేటాబేస్ నేను చెప్తున్నాను, ఆ ఫండమెంటల్స్ చెప్తున్నాను, రూట్స్ చెప్తున్నాను. సో మకర రాశి వాళ్ళు ఆచరించాల్సింది ఏంటి, ముఖ్యంగా ఈ అతిచార స్థితిలో కానీ వక్రిలో, గురు వక్రిలో కానీ వాళ్ళు ఆచరించాల్సింది ఏంటంటే వాళ్ళకి చుట్టుపక్కల స్నేహితులు, వాళ్ళ ప్రణాళికలు, వాళ్ళకి సలహాలు ఇచ్చే సలహాదారులు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏకాంతంగా ఉండి చేసేటువంటి పనులని వాళ్ళకి బలం ఉంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడు ఏకాంతంగా చేసే పని చేయరు, లేదా ఏకాంతంగా వాళ్ళు చేసే పని మీద వాళ్ళు పూర్తిగా శ్రద్ధ పెట్టకుండా, ఇప్పుడు మీరు ఒక రియల్ ఎస్టేట్లో ఉన్నారు మేడం, మీకు ఎవరో ఒకళ్ళు మాస్టర్ అనిపిస్తాడు ఒక రియల్ ఎస్టేట్లో ఉన్నారు, లేదా ఒక షేర్ మార్కెట్లో కూడా ఉంటారు, లేదా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో కూడా ఉంటారు. మీకంటూ ఒక రీసెర్చ్ ప్రణాళిక ఉన్నప్పుడు మీరు దాని నుంచి మీరు గ్రాడ్యువల్గా ఎక్సెల్ అవ్వడానికి చేసే ప్రయత్నం కన్నా, అరే నాకంటే వాడు తెలివిగలడు, నాకంటే వాడు అనుభవజ్ఞుడు అని చెప్పి మీరు వాడిని నమ్మి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు చూడండి, అది వాళ్ళు అదొకటి చేయకండి. ఇది కేవలం 5th డిసెంబర్ వరకు మాత్రమే, 5th డిసెంబర్ 2025 వరకు మాత్రమే. ఇది చాలా షార్ట్ డ్యూరేషన్ కాబట్టి. సో యూఆర్ ఆల్వేస్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఇమాజినేషన్. సో గుర్తుపెట్టుకోండి, ఆచరణకు పనికొచ్చే తెలివితేటల కన్నా ఊహాత్మకమైనటువంటి తెలివితేటలు అంటే సామర్థ్యం వీళ్ళకి ఎక్కువ ఉంటుంది మేడం. అందుకే వీళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళకు పని చేస్తారు, వేరే వాళ్ళకు ప్రయోజనం చేసే పనులు చేస్తారు తప్ప వాళ్ళకి ఆ ఊహను నమ్ముకోకపోవడం కారణం ఏంటి, ఆ ఊహ వేరే వాళ్ళకు పనికొచ్చేలాగా చేసి నాకు నేను ఎందుకు వాడుకోలేదు, దానికి ఉన్నటువంటి అడ్డంకి ఏంటంటే వాళ్ళని వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేసుకోవడం. ఈ పరిహార రూపంలో నేను ఇంకా చెప్పాను అనుకోండి, వాళ్ళు ఇంకా వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేసుకుని బయట ప్రపంచంలో ఏదో ఉంది, నాలో ఏం లేదు, నా లోపలంతా కూడా డొల్లా ఉంది, కాబట్టి ఏదో బయట నుంచి తీసుకోవాలనేటువంటి కాంప్లెక్స్ వాళ్ళు కనెక్ట్ కాకూడదు. సో వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు స్టాటిస్టికల్గా ఎదగడానికి ట్రై చేయండి. వాళ్ళ ఇమాజినేషన్, వాళ్ళ పట్టుదల ఏదైతే ఉందో, వాళ్ళ డిటర్మినేషన్ చూడండి, వాళ్ళ ఇమాజినేషన్, వాళ్ళ డిటర్మినేషన్, వాళ్ళ స్ట్రెంగ్త్ అది. వాట్ దే హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ఇస్ వాళ్ళ చుట్టుపక్కల వాతావరణం మనుషుల్ని బేస్ చేసుకోకుండా వీళ్ళ స్వయంగా వీళ్ళకు ఉన్నటువంటి ఇన్స్టింక్టివ్ ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో దాన్ని బేస్ చేసుకుని వెళ్తే ఇది కేవలం వక్రిలోనే కాదు మేడం, లైఫ్ టైం పనిచేస్తుంది ఈ సలహా వాళ్ళకి. ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఆటోమేటిక్ రిజల్ట్స్ తెలిసిపోతాయి వాళ్ళకి. సూపర్ నాగనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.